మనమైతే లోడ్కి అయితే వచ్చేసాము. కాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ఇవి తీసుకుని వెళ్ళాలి. అవి ఇవి కలిపి లోడ్ అయితే అవుతుంది. అన్నీ మనకైతే పడవు. ఇన్ని కాయలు అయితే మనకు పడవు నాకు తెలిసి. మనకి గట్టిగా 300 కానీ 350 కానీ పడతాయి. ఇదిగో ఈ కాయ ఉందంటే మినిమం 15 కిలోలు 20 కిలోల దాకా వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ పండు అయిపోయింది అనుకుంటున్నాను. పండు అయిపోయింది, వాసన వచ్చేస్తుంది కదా. ఇది పొండే, ఇది పొండేనా? అవును. అవును అవును సౌండ్ మారిపోద్ది అనమాట. ఇది కాయ. అవును కాయకి తేడా. అవును. ఇప్పుడు మనకి ఎన్ని కాయలు ఎక్కుతాయి మ్యాక్సిమం? కాయలు మూటకు ఉన్నాయి కాబట్టి 350 కాయలు అంటే ఎక్కువ వచ్చేటట్టు అనేది ఎక్కువేమి రాదు. మామిడికి టైర్ ప్యాచ్ పడింది పాపం. ఓకే, మనమైతే లంపసింగ్ అనే గ్రామం అయితే దాటే వచ్చాము. కొంచెం ఎదరికి వచ్చాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఈ పనసకాయలు అనేటువంటివి ఇవన్నీ కూడా ఇక్కడ గిరిజనుల దగ్గర వీళ్ళు కొనేసి వీళ్ళు అమ్ముతుంటారు అనమాట మన సిటీలో అయితే. దానికి ఇప్పుడు మనం కొంచెం ఎదరికి వచ్చి బండి ఇక్కడ తిప్పడానికి అవకాశం లేదని ఎదరికి వెళ్ళి బండి అయితే తిప్పుకొని వచ్చాము. ఇది బండి డౌన్గా ఉంది కదా, కొంచెం రాళ్ళు అవి బాగా పెట్టాము టైర్లకి దగ్గరగా. ఓకే, మన వాళ్ళు వచ్చి లోడ్ వేసేస్తే కొంచెం పటాపట్ లోడ్ వేసేస్తే మనకి కొంచెం తొందరగా బయలుదేరే అవకాశం ఉంటుంది. ఈ కాయలు చిన్నగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, పెద్ద కాయలు కొన్ని ఉన్నాయి. ఈ సైజు కాయలు ఇవన్నీ లొకేషన్ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ ఎదర కనిపిస్తుంది కదా, అదంతా కూడా హైవే, గ్రీన్ హైవే అనమాట. ఇక్కడ శీతాకాలంలో కానీ సమ్మర్లో కానీ ఇక్కడ ఎక్కువగా క్యాంపింగ్లు వేసుకోవడానికి మామూలుగా టూరిస్టులు అయితే ఇక్కడికి ఎక్కువ మంది వస్తారంట. బాగానే ఖాళీ ఉండదంట. మన సిటీ కంటే దారుణంగా ఉంది రేటు. సెంటు 1,00,000-1,50,000 ఉందంట రేట్ ఇక్కడ. మనకే మన చుట్టుపక్కల కూడా అక్కడ ఇంకా ఆ మాటకు వస్తే మన వైపుని 1,00,000కి కూడా సెంటు దొరికిన భూములు ఉన్నాయి. ఇంకానే కొన్ని భూములు సెంటు 1,00,000 రూపాయల రేటుకి వచ్చేవి కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల ఉన్నాయి, అన్ని చోట్ల అని నేను అన్నాను. ఇక్కడ 1,50,000 అలా ఉందంట. సెంటు 1,50,000 అంటే 3 సెంట్లు కొనాలంటే 4.5 లక్షలు. ఇంచుమించు రిజిస్ట్రేషన్తో 5.5-6 లక్షలు అవుతుంది. ఇంత ఇంటీరియర్ అయినా కూడా ఇక్కడ కూడా డెవలపింగ్ అనేది బాగానే జరిగింది. టైం వచ్చేసి 6:30 అయింది. లోడ్ వేసి మనుషులు లేరని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇదిగో ఈ బుల్లు కూడా చూడండి. ఇది దగ్గర నుంచి ఇది ఎలా వచ్చి మా బండి దగ్గర ఉండి ఎలా చూస్తుంది. ఏమే వత్తవా? బాగా ఆడుతుంది ఇది. ఓకండి, ఇప్పుడైతే మనకి టైం వచ్చేసి 8:20 అవుతుంది. ఇప్పుడైతే లోడ్ అయింది. లోడ్ అయ్యి పట్టా కట్టుకుంటాం జరిగిందనమాట. మనం బండి అయితే బయటికి రోడ్డు మీదకి వచ్చేసాము. రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ పక్కన పెట్టుకున్నాం. తర్వాత మనకు ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల ఘాటు ఉంటుంది. ఘాటు దిగిపోయి కింద ఆగితే కాసేపు ఆగుదాము. ఆ తర్వాత నైట్ ఫుడ్ అనేటువంటిది కొంచెం కష్టమే. బయటకు వెళ్ళిన తర్వాత ఏదో తిందాం. తుని నర్సీపట్నం ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ఏదైనా తిందాము. అయితే మనకైతే మంచి టైమే ఇచ్చారు. రేపు పొద్దున్న తెల్లరగట్లు 3 గంటలు వీడెత్తామని అడుగుతున్నాడు. అది అవతలండి అనేసి అంటే రేపు సాయంత్రానికల్లా పెట్టుకోండి, ఎల్లుండి పొద్దున్న మార్కెట్కి దించుకుంటాం అనేసి అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం అనేసి మనం తాయితీగా బయలుదేరుతున్నాం అనమాట. ఓకే, లవ్ యూ ఫ్రెండ్స్. మనమైతే చిన్నగా బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఘాటీ ఎక్కించేటప్పుడు కష్టమని అనుకుంటారు కదా, కానీ నిజానికి ఘాటీ ఎక్కడం కష్టం కాదు, ఘాటీ దిగడమే బాగా కష్టం. ఘాటీ దిగడం అనేటువంటిది ఎందుకు కష్టం అని అంటారంటే, కిందకి దిగేటప్పుడు మన వాళ్ళు బ్రేక్ మీద అతమాలు కాలు పెట్టి ఉంచుతారు. అలా పెట్టి ఉంచడం వల్ల ఏమవుద్దంటే డ్రమ్ సీట్ ఎక్కిపోయి బరస్ట్ అయిపోయి పగిలిపోయే అవకాశం ఉంటుంది.
అందువల్ల మనకి బ్రేక్లు అయితే ఫెయిల్ అయిపోతాయి, బండి అయితే కంట్రోల్ కాదనమాట. మనం అయితే దీన్ని ఏం చేయాలంటే అతిగా గేర్లు వాడేయకూడదు. సింగిల్ గేర్లోనూ, ఫస్ట్ గేర్లోనూ, సెకండ్ గేర్లోనూ బండి వేసుకుని మెల్లగా దిగడం అనేటువంటిది చాలా ఉత్తమమైన విషయం. లారీని అయితే ఇంకా ఇంకా పెద్ద గేర్లు, ఐ గేర్ ఉంటుంది కాబట్టి ఆ పెద్ద గేర్ వేసుకుని దింపుతాం కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా మనం కొంచెం సాఫ్ట్ గేర్ అయితే వాడడం జరుగుతుంది. రోడ్డు ఉన్న కండిషన్ బట్టి మనం ఎంత పెద్ద గేర్ వాడాలనేటువంటిది మనం ముందుగా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఆ అబ్జర్వేషన్ లేని వాళ్ళు మాత్రమే కిందకి దిగేసరికి బ్రేకులు కాలిపోవడం, ఆ డ్రమ్ములు కాలిపోవడం అనేది జరుగుతూ ఉన్నాయి. అటువంటివి జరగకుండా చూసుకోండి, జాగ్రత్త. బ్రేక్ అతిగా వాడడం వల్ల ఏమవుతుందంటే డ్రమ్ములు హీట్ ఎక్కిపోయి డ్రమ్ములు కాలిపోయే అవకాశం ఉంటుంది. ఇది మాట తెలుసుకోవాల్సింది. కొత్తగా డ్రైవర్ అయిన వాళ్ళు తెలుసుకోవాల్సింది. పాత డ్రైవర్లు కూడా ఘాట్ సెక్షన్ అనుభవం లేని వాళ్ళు ఇలాగే తోలుతారు. ఇలా తోలి చాలామంది ప్రమాదాల బారిన పడిన వాళ్ళని నేను చూశాను. అయితే ఇప్పుడైతే మనకి ఈ విషయం కొత్తగా తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి, కొత్తగా డ్రైవర్ అయిన వాళ్ళు, ఘాట్ సెక్షన్ కొత్తగా తోలతం మొదలెట్టిన వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి మీకు చెప్తారు. నమస్తే అండి. అదే ఇప్పుడు టైం అయితే 12 అయింది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే తుని దాటి లావకొత్తూరులో ఉన్నాము. మనం ఇక్కడ టిఫిన్ చేద్దాం వచ్చాం. లక్కీగా మనతోటే టిఫిన్ లాస్ట్ అయిపోయింది అనమాట. 2 ఎగ్ దోశలు వేసి పొయ్యి అయితే ఆరిపోయాడు అనమాట. ఓకే, ఆ ఘాటి దిగేటప్పుడు చెక్ పోస్టులు ఉంటాయి కదా, ఆ చెక్ పోస్టుల్లో 5-6 చెక్ పోస్టులు తగిలాయి. ప్రతి ఓళ్ళు డబ్బులు అడుగుతూనే ఉన్నారు. ప్రతి ఓడికినేమో డౌన్ కిరాయిలు కావాలా. ఎలాగా? ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మినిమం 22,000 రూపీస్ కిరాయి ఉండాలా. అలాంటిది ఆడికి 15,000కి బండి వచ్చేయాల. మనమేమో ఇలా దారంటే కట్టుకుంటూ వెళ్ళాలా. ఇది ఎక్కడ న్యాయం? ఆయిల్ రేట్లు ఎలా ఉన్నాయి, టోల్గేట్లు ఎంత అవుతున్నాయి, బండికి మిగిలేదంతా, మళ్ళీ మనం వీళ్ళకి అందరికీ పంచుకుంటూ వెళ్తే ఎంత అవుతుంది ఖర్చు? సో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైనా ఇంకొకరైనా అర్థం చేసుకోవాలి. అర్థం చేసి వీళ్ళకి ఎంత వస్తాయి ఏంటి అని ఎవరికీ అవసరంలే, ఆడికి ఇవ్వాల్సిందే. ఇలా నడుస్తుంది డ్రైవర్ వ్యవస్థ. లేదు, ఈ పనసగా ఎక్కడో అడవిలో పండిందా, ఇది ఎక్కడో హైదరాబాద్ పట్టుకెళ్ళి అమ్ముతున్నాడు. ఈ ట్రాన్స్పోర్ట్ విభాగం లేకపోతే అడవిలో పండిన కాయ అడవిలోనే కుళ్ళిపోతుంది కదా. అది తెలుసుకోండి ఫస్ట్. అది ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ విభాగం ఉండాలి. ఆ ట్రాన్స్పోర్ట్ విభాగం ఉండాలంటే మామూలుగా లోళ్ళు ఎత్తిస్తే నడిచి వెళ్ళిపోవు, డ్రైవర్ తోలాలి. డ్రైవర్ని ఇబ్బంది పెట్టకండి. నిద్ర నిప్పులు లేకుండా ప్రాణాలు పణం పెట్టి తోలుతారు డ్రైవర్లు. అర్థమవుతుందా? ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, టైం 12 అయింది. మనకి టైం అయితే రేపు సాయంత్రం వరకు టైం ఉంది. కానీ రేపు సాయంత్రం మనకు రిటర్న్ లోడ్ ఉంది కాబట్టి మనం గమ్మున వెళ్ళిపోవాలి. కాసేపు ఇప్పుడే భోజనం టిఫిన్ చేసాం కదా, 2 గంటలు నేను రెస్ట్ తీసుకుంటాను. మా వాడు లాగెత్తాడు. ఆ తర్వాత లేచి నేను పట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే బయలుదేరదాం రండి. మనం వీడియో రికార్డ్ చేయడం జరిగింది కానీ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదన్నమాట. మైక్లో ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడైతే మనం అయితే బాటసింగారం మార్కెట్లోకి అయితే వచ్చాం. నిన్న ఆల్రెడీ వచ్చేసి పక్కన పెట్టుకున్నాం. నగరికల్ దాటిన తర్వాత కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత నగేష్ దాబా అని ఒకటి ఉన్నది, అక్కడ పెట్టుకుని పడుకున్నాము. అక్కడే ఉండమన్నారు. నైట్ అంతా అక్కడే ఉండి తెల్లవారుజామున బయలుదేరి ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడేమో బక్రీజ్ పండుగ అని చెప్పేసి బొడ్డు ఆపేశారు. మనకైతే ప్రజెంట్ ఇప్పుడు అన్లోడ్గా అయితే అవ్వట్లేదు. పట్ట అయితే ఇప్పాయి నేను ఒకటి అమ్మేస్తాను అంటున్నాడు. సరే, ఇక్కడ అదిగో అతనే ఒకటి అమ్మేస్తానని ఎప్పుడు అమ్ముతారు బాబు, ఇది అతనే అనమాట. ఒకటి అమ్ముతాను అంటున్నాడు. సరే, ఒకటి అయినా కానీ గమ్మున అమ్మారు బాబు అని మనసులో అనుకుంటాం తప్ప ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు. మార్కెట్ సెల కదా, పెద్దగా ఏమి నడుస్తలేదు. ఏదో ఆమెను కాడికి అమ్ముతాడు. సర్లే, మిగతా ఏమో మధ్యాహ్నం 2 టైం దింపుతాను అంటున్నాడు. మరి ఇప్పుడైతే టైం వచ్చేసి 10-11 అవుతుంది. 2 గంటలకైతే పూర్తిగా దించేస్తాననేసి అంటున్నాడు. చూద్దాం ఎన్ని అయితే అమ్ముతాడో చూద్దాం. అది ఒకటి అమ్ముతున్నాడు. మీరే దించండి అంటున్నాడు. అమరీలు కూడా రాలేదు. సంక్రాంతితో మేమే దించుతున్నాం. ఏం చేస్తాం మరి, తప్పదు. ఏదో రకంగా మంది అయిపోతే బాగుందని చూస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ జరుగుతున్నది ఇక్కడ ఈ మార్కెట్లో. ఈరోజు దించడం అయితే మనకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ వెనక్కి వెళ్ళలేము, ఎదరికి వెళ్ళలేము. ఇక్కడ నుంచి లోడింగ్ ఏమి ఉండదు, ఇవాళ సెలవు కాబట్టి
మ్యాక్సిమం మనం రేపే లోడింగ్ ఉంటుంది. మనం మామూలుగా ఎప్పుడు వెళ్ళేలాగే బోయినపల్లి మార్కెట్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఏదైనా లోడ్ చూసుకుని బోయినపల్లి మార్కెట్లో ఉన్నాం అనమాట. బోయినపల్లి మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ నిన్న సాయంత్రం వచ్చాము ఇక్కడికి. పనసకాయ అన్లోడ్ చేసుకుని వచ్చేసరికి నిన్న సాయంత్రం 4-5 అయింది అనమాట. ఎందుకంత టైం అయిందంటే మొన్న దిగాల్సింది, అసలు మొన్న దిగలేదు, నిన్న దిగాలి, పొద్దున్నే దిగలేదు. నిన్న బక్రీద్ పండుగ వల్ల దిగలేదు అనమాట. అది మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి దింపడం మొదలుపెట్టారు. అది 4 అయింది దింపడానికి. తీరా దింపిన తర్వాత దగ్గరగా 45-50 కాయలు తక్కువ వచ్చేసి అడిగారు. 45-50 కాయలు తక్కువ రావడం ఏంటండి అంటే అప్పుడు మళ్ళీ అక్కడ లోడ్ ఎత్తిన పార్టీకి ఫోన్ చేస్తే అతను వాళ్ళే మాట్లాడుకున్నారు. బట్ మన మీద పెద్దగా ప్రెజర్ ఏం పెట్టలేదు. నేను అడిగాను, ఏమన్నా అక్కడ లోడ్ వేసినప్పుడు కానీ నాకేమో లెక్క చూసుకోమని చెప్పలేదు, ఇక్కడ దింపేటప్పుడు లెక్క చూసుకోమని చెప్పలేదు, ఎన్ని వేసారో నాకు తెలియదు, ఎన్ని దించుకున్నారో నాకు తెలియదు, అటువంటిప్పుడు నన్ను ఎలా అడుగుతారని అడిగాను. తర్వాత పార్టీ అతనితో మాట్లాడుకున్నారు. అక్కడ లోడ్ ఎత్తిన అతనితో ఇక్కడ పార్టీ అతను దించుకున్న అతను మాట్లాడుకుని ఏదో వాళ్ళు వేయబడ్డారు, డబ్బులు వెనక్కి కొట్టడం ఏదో జరిగింది. మొత్తం మీద నాకైతే ఇది రావడం. ఒకరోజు వెయిటింగ్ అయినందుకు గాను ఆ అన్న మనకు 1500 ఎక్స్ట్రా ఇచ్చాడు. కిరాయి మాట్లాడుకున్న దాని మీద 1500 ఎక్స్ట్రా ఇచ్చాడు. రోజు వెయిటింగ్ వాళ్ళ వల్లే పోయింది, మన వల్ల పోలేదు. మనం అయితే టైంకి వాళ్ళకి లోడ్ ఎత్తిన టైంకి పలానా టైంకి రాగలను అని చెప్పాను. ఆ టైంకి ఇక్కడికి వచ్చాను. నేను 11-12 అన్నాను. 11-12 టైంకి కరెక్ట్గా నేను వచ్చేసాను. అక్కడ 11 గంటలకే నేను అక్కడికి వచ్చేసాను. కానీ వాళ్ళు దించుకోలేదు కాబట్టి మనకి 1500 ఎక్స్ట్రా ఇచ్చారు. నేను అడగలేదు పాపం. ఆ అన్నయ్య నీకు వెయిటింగ్ ఛార్జ్ ఇచ్చేస్తానులే అన్న, నువ్వేం టెన్షన్ పడకు అనేసి ఆయనే అన్నాడు. ఆయనే ఇచ్చేసాడు పాపం. పార్టీ చాలా మంచోళ్ళు వాళ్ళు. అదనమాట. అది అందు గురించి మనకు లేట్ అయిపోయింది. ఒక రోజు పోయింది. ఒక రోజా 2 రోజులు పోయినట్టు. 2 రోజులు పోయినట్టు. ఈ రోజు వచ్చాము. పొద్దు నుంచి కిరాయిలు వస్తున్నాయి కానీ ఏదో డౌన్ఫాల్లో వస్తున్నాయి. ఎందుకని చెప్పేసి పెట్టలేదు. ఒకవేళ కిరాయి మనకు నచ్చిన కిరాయి ఇచ్చారే చూడు, వీళ్ళు ఖచ్చితంగా కిరాయిని ఎలా దుబ్బేద్దామని ప్లాన్ వేస్తుంటారు. టన్నేజ్ ఎక్కువ వేసేసి నువ్వు పలానా టైంకి వెళ్ళిపోవాలని చెప్తూ ఉంటారు. ఆ టైంకి మన బండి ఖచ్చితంగా వెళ్ళలేదు. మన బండే కాదు, ఏ బండి వెళ్ళలేదు. డ్రైవర్ సోదరులారా మీరు కూడా ఆలోచించండి. టైం లోడ్ పెట్టేటప్పుడు మీరు 2 గంటల ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోండి. మేము వెళ్ళిపోతాం ఎందుకే వెళ్ళిపోవడం? ఎవడ ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోతుంది మీకు. అసలు మీ ప్రాణాల కోసం మీకు లెక్కలేదా? మీకోసం ఎదురు చూసే ఫ్యామిలీలు ఉంటారా? నువ్వు ఇష్టానుసారంగా బండి రోడ్డు మీద తోలేసి బండి పడిపోయి నీకు ఏదైనా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా? ఆలోచించుకోండి. టైం లోడ్ పెట్టేటప్పుడు 2 గంటల మార్జిన్ తీసుకోండి. ఆ టైంకి వెళ్ళదని చెప్పండి, అడగండి. కిరాయిలు కూడా నిలబెట్టి తీసుకోవడం నేర్చుకోండి. ఎందుకే బోళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నాం, బోళ్ళు వాళ్ళకి నచ్చినట్టు నడిపిస్తున్నారు. బోళ్ళు మీకు నచ్చినట్టు మీరు డబ్బు పెట్టి కొనుక్కుని మీరు ఎవడో నచ్చినట్టు నడపడం ఏంటంటే మీకు నచ్చినట్టు నడపండి బండి. తెలుసుకోండి సోదరులు. ఇందాక ఒకటి ఏమైందంటే వైజాగ్ కిరాయి వచ్చింది, 12,500 ఇస్తా అన్నాడు. వైజాగ్ ఇక్కడి నుంచి 12,500 ఏం సరిపోద్ది? నేను 15,000 అడిగా. ఇంకో బండి అతను 13,000కి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాలి ఇంక అతన్ని? బళ్ళు లేవు, నిజానికి బళ్ళు అయితే లేవు. సంకనాగుతో బండి పెట్టుకోవాల్సిందే. వాళ్ళు 14,000కో 15,000కో పెడుతురు. ఈ లోపల 13,000 అన్నాడు. వెళ్ళిపోయింది బండి. ఎందుకు అలాగ అంత కంగారు ఎందుకు? ఉన్నాయి 2 బళ్ళు, నీకో నాకో తగులుతుంది. సరే అని నన్ను అడిగాడు. నేను 15,000 అన్నాను. నువ్వు కనీసం 14,500 కన్నా ఆగాలి కదా, బుద్ధి లేకుండా 14 కన్నా ఆగాలి కదా. 13,000కి పోయాడు. ఇంక ఏమంటాం? అంటే అన్న నాకు ఈఎంఐ ఉందని అన్నాడు. ఈఎంఐలు ఎవరికి లేవు చెప్పు. నాకు లేవా? నీకు లేవా? చూసే మీకు లేవా? అందరికీ ఈఎంఐలు ఉన్నాయి. చూసి నిలబెట్టి 10 రూపాయల డబ్బులు కలిసి వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకోండి అంటుంటే అర్థం కావట్లేదు ఎవరికి.